చాలా మందికి డౌట్ ఉన్న విషయం ఇది. మదర్ డాగ్ పప్పీస్‌కి ఫీడ్ చేపిచ్చేటప్పుడు మెడిసిన్ వేయొచ్చా? ఇందులో మదర్ డాగ్ అనేది పప్పీకి ఫీడ్ చేసినప్పుడు ఏంటంటే, మెడిసిన్ అనేది ఖచ్చితంగా మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి టాబ్లెట్స్ వేయకూడదు. ఎందుకంటే, ఈ మదర్ డాగ్ తీసుకున్న డోసేజ్ వల్ల గానీ, లేదా ఏదన్నా కొంచెం ఇతరితర మెడిసిన్ వల్ల పప్పీస్‌కనేవి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో, దానివల్ల పప్పీ చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ మాత్రమే పప్పీకి అదే మదర్ డాగ్‌కి వెయ్యాల. అంతేకానీ మెడికల్ షాప్‌లో తీసుకొచ్చి అలా కాంపౌండర్ ఇచ్చారని చెప్పి తీసుకొచ్చి ఎలాంటి మెడిసిన్స్ అయితే వాడొద్దు. వీటి వల్ల కొన్ని సార్లు కొన్ని టాబ్లెట్స్ మదర్ డాగ్ కూడా ఎఫెక్ట్ అయ్యి మదర్ డాగ్ కూడా చనిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువుంటాయన్నమాట. డాగ్స్‌కి ఏం ఫీడ్ చేయాలి? మదర్ డాగ్స్‌కి ఏ ఫుడ్ అయినా పెట్టొచ్చండి. న్యూట్రిషన్స్ ఫుడ్. ఏదైనా న్యూట్రిషియస్‌గా ఉండే ఫుడ్ దానికి మనం ఫీడ్ చేయాల. బట్ ఇందులో కొన్ని ఎక్సెప్షన్స్ ఏంటంటే ఫిష్ పెట్టకూడదు. సీ ఫుడ్ పెట్టకూడదు. ఎందుకంటే కొన్నిటికి అలర్జీస్ వచ్చే ఇది ఎక్కువ ఉంటది కాబట్టి సీ ఫుడ్ అనేది అలర్జిక్ రియాక్షన్స్ ఎక్కువొస్తాయి కాబట్టి సో, కొన్నిటికి దురదలొస్తాయి. కొన్నిటికి ఏంటంటే ర్యాషెస్ వస్తాయి. అందుకని చెప్పేసి మనం సీ ఫుడ్, ఫిష్ అనేది అవాయిడ్ చేయాలా. న్యూట్రిషియస్ ఫుడ్ అంటే చాలామందికి మళ్ళీ డౌటొస్తది. కాబట్టి ఏం చెప్తున్నానంటే బాయిల్డ్ చికెన్ రైస్ పెట్టొచ్చు. ఎగ్ పెట్టొచ్చు. లేదా బాయిల్డ్ చికెన్ రైస్, ఎగ్, క్యారెట్ కలిపి పెట్టొచ్చు. ఇవన్నీ కాదు దానికి డాగ్ ఫుడ్ అలవాటుంది అంటే డాగ్ ఫుడ్డు పెట్టొచ్చు. ఏదైనా సరే దానికి ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసిన ఫుడ్ మాత్రమే ఫీడ్ చేయండి. దాని దగ్గర ఎప్పుడు వాటర్ అనేది పెడుతూ ఉండండి. ఎందుకంటే అది ఆ టైంలో వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటది. వాటర్ ఇంటేక్ ఎక్కువుంటది. సో, దానికి ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ అనేది పెడుతూ ఉండండి. ఎందుకంటే అలా వాటర్ తీసుకోవడం వల్ల మాత్రమే అది మిల్క్ అనేది ఎక్కువ తయారు చేసుకోగలదు. సో, అందుకని చెప్పేసి దాని దగ్గర ఎక్కువ వాటర్ ఉంచండి. కొన్నిటికి డెలివరీ అయిన తర్వాత డాగ్స్‌కి మీరు ఎంత ఫీడ్ చేసినా సరే దానికి మిల్క్ అనేవి రావు. సో, అది మీరు గూడా మెడిసిన్ అనేది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసినే వాడాలా. కొన్నిటికి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ వాడడం వల్ల మదర్ డాగ్‌కి మిల్క్ వస్తుంది. కానీ దానికి ర్యాషెస్ వస్తాయి. ఒకవేళ అలా ర్యాషెస్ వస్తే మళ్ళీ ఆపేయాల్సొస్తది. ర్యాషెస్ వస్తే ఒకవేళ పప్పీస్‌కి ఏం ఫీడ్ చేయాలి? ఎలా ఫీడ్ చేయాలి? అనే విషయం గురించి మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం. పప్పీస్‌కి ఫీడింగ్ ఎలా? ఏం పెట్టాలి? వ్యాక్సిన్స్ ఎప్పుడు వేయించాలి? వాటికొచ్చే వైరసెస్ ఏంటి? వాటికొచ్చే ఇంకా ఇతరితర ప్రాబ్లమ్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. డాగ్స్ అనేవి డాగ్స్ అనేవి చాలా స్పెషల్ అండి. డాగ్స్ అనేవి చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి అవి మనకి అన్‌కండిషనల్ లవ్‌నిస్తాయి. సో, చాలామంది ఏం చేస్తారంటే డాగ్స్‌ని తీసుకువెళ్తారు. దాన్నేంటంటే ఒక బోన్‌లో బంధించి లేదా కట్టేసి అలా పెంచుతారు. అంటే అది హైజినిక్‌గా వాళ్ళు ఆలోచిస్తారు. కానీ దానికి ఇచ్చిన ప్లేస్ మనం దాన్ని తీసుకొచ్చాం కాబట్టి దానికొక సేఫ్టీ ప్లేస్‌ని అరేంజ్ చేయండి. ఇంకొకటి దాన్ని మన ఫ్యామిలీ మెంబర్‌లాగా ట్రీట్ చేయాలి. మన చైల్డ్‌లాగా ట్రీట్ చేయాల. Thank you Andy for watching my videos. Have a lots of love to all animal lovers. Please keep watching our videos to know more information. Thank you.